సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డిని హుజూర్ నగర్లో మోడల్ కాలనీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగింది అని, అందులోనే భాగంగానే నేడు మోడల్ కాలనీ మొత్తాన్ని పర్యవేక్షించడం జరిగిందని అన్నారు. అన్ని పనులు కూడా త్వరగా పూర్తి చేయడంతో 2160 మంది నిరుపేద కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అందించడం జరుగుతుందని అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డిని హుజూర్ నగర్లో మోడల్ కాలనీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం జరిగిందని, అందులో భాగంగానే నేడు మోడల్ కాలనీ మొత్తాన్ని పర్యవేక్షించడం జరిగిందని అన్నారు. అన్ని పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయడంతో 2160 మంది నిరుపేద కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల అందించడం జరిగిందన్నారు. మొదటి విడత భాగంగా 1000 మందిని సెలెక్ట్ చేయడం జరిగిందని తెలుపుతూ అందుకు సంబంధించి ఒక కమిటీని వేయడం జరుగుతుందని, ఆ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ కన్వీనర్గా ఉంటారని, ఈ కమిటీలో మున్సిపల్ కమిషనర్, స్థానిక తహసీల్దారు, ఎంపీడీ మరియు కొంతమంది కూడా ఇందులో భాగస్వాములు ఉంటారన్నారు. నిర్వాసితులని హుజూర్ నగర్ పట్టణం మరియు మండలంలో వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇందులో ఎటువంటి దళారీ వ్యవస్థ ఉండదు, రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదని పేర్కొన్నారు. ఇందులో అధికారులని, నాయకులను ఒత్తిడి చేసి అవినీతికి పాల్పడితే వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవే కనిపిస్తారు. సార్ నమస్తే సార్. స్టెప్స్ కూడా కట్టి స్టెప్స్ కూడా మీరు ఒక కోట్ వేసి పెట్టుకుంటే మళ్ళీ రెండో కోట్ ఇనాగ్రేషన్ అప్పుడు 1 డే ముందు యాక్చువల్లీ అవసరం ఉండదు సార్. ఇంకోటి చేస్తే తగ్గదు ట్రై కలర్ వేయాలి కదా సార్. ఒక కోట్లు వేసి మనం వాటర్ అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చిన విషయం ఏంటంటే, మార్చి మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క హౌసింగ్ కాలనీ ఇనాగ్రేషన్ చేయడానికి ఆహ్వానించబోతున్నాము. మరి ఆహ్వానించే ముందు ఒకసారి నేను చూసి ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అన్ని పనులని సమీక్ష చేయడం జరిగింది. అన్ని పనులతో సహా ఈ 2160 బెనిఫిషియరీ కుటుంబాలలో 1000 కుటుంబాలని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ వారం రోజుల్లో సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ కమిటీకి హుజూర్ నగర్ ఆర్డీఓ గారు కమిటీ కన్వీనర్గా ఉంటూ, కమిటీ చైర్మన్గా ఉంటూ, దీంట్లో మున్సిపల్ కమిషనరు, ఎండిఓ, ఎంఆర్ఓ, అఫీషియల్ కమిటీ ఫార్ సెలెక్టింగ్ ద బెనిఫిషియరీస్ నుంచి హుజూర్ నగర్ టౌన్, హుజూర్ నగర్ మండలం నుంచి ఎంపిక చేయబోతున్నాము. అందులో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా, అవినీతి రహితంగా ఈ బెనిఫిషియరీస్ సెలెక్షన్ చేయబోతున్నాము. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా మీ ఇన్పుట్స్, మీ రికమెండేషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడైనా ఏమన్నా అవినీతికి అని నాకు దృష్టికి వస్తే మాత్రం సంగతి చూస్తా. Selection of beneficiaries will take place only on merit. హుజూర్ నగర్ పట్టణం వరకు ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తాము.
ఆ తర్వాతనే హుజూర్ నగర్ మండలం.